తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ కంచుకోట అంటున్నారు హోంమంత్రి చినరాజప్ప. పెద్దాపురం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధికే ఓట్లు పడతాయంటున్నారు. సామాజిక వర్గాల పేరిట విపక్షాలు కుట్ర పన్నుతున్నాయని చినరాజప్ప మండిపడ్డారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా విజయం తమ వైపే అడుగులు వేస్తాయంటున్న చినరాజప్పతో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భావిస్తున్న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం కాన్స్టిట్యున్సీ నుంచి హోంమంత్రి చినరాజప్ప మరొకసారి ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. కాన్స్టిట్యున్సీ ఎలాగుంది, ఆయన ఎన్నిక అవకాశం, విజయ అవకాశం ఎలా ఉందనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే రెండవసారి పెద్దాపురం కాన్స్టిట్యున్సీ నుంచి మీరు పోటీ చేస్తూ ఉన్నారు. కీలకమైన వ్యక్తుల్ని మీకు ప్రత్యర్థులుగా దించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. సో విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి మీకు? గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నేను సీట్ అడగకుండా తీసి పెద్దాపురం ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది. గతంలోని ఇచ్చిన కాడి నుంచి కూడా ప్రజలతోటి నేను ఎక్కడి నుంచి వచ్చాను, బాగా అభివృద్ధి చేయాలని చెప్పి పెద్దాపురం అభివృద్ధి చేశాను. అలాగే పోలీస్ శాఖకు సంబంధించి పనిచేయడమే కాకుండా అభివృద్ధి పనిచేయడమే కాకుండా ఇలా ప్రజలకు అందుబాటులో బాగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి లాయల్టీగా ఉండి అనేక సమస్యల మీద పోరాడి ఎప్పుడు కూడా మరి ప్రత్యర్థుల మీద పోరాటం జరిగింది. వేళ నియోజకవర్గానికి వచ్చేటప్పుడు నియోజకవర్గం ప్రజల సమస్యలు ఏంటన్నది పూర్తిగా ఎక్స్పీరియన్స్ మీద నాకున్న అనుభవంతో అనేక పనులు చేసి ఇలా మరి పెద్దాపురం ప్రజలందరూ కూడా మన్ననలు పొందడం జరిగింది. నేను ఇవాళ పెద్దాపురం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా మళ్ళీ మీరు గెలుపొందాలి, మంచి మెజార్టీతో నెగ్గాలనే ఆలోచనతో ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషంగా నాకు ఉంది. ఎందుకంటే నేను కష్టపడిన ఫలితం ఈరోజు ప్రజలకి మళ్ళీ రేపు ఓటు ద్వారా వేయాలనే ఆలోచనతో ఉన్నారు కనుక నాకు అసలు పెద్దాపురం నియోజకవర్గంలో వన్ సైడ్గా ఇవాళ గెలపడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా గెలిపినా, ఎవరు పోటీ చేసినా, వైసీపీ పోటీ చేసినా, జనసేన పోటీ చేసినా నా పని ఒకటే. మొదటి నుంచి కూడా ప్రజలకు పని చేస్తేనే ప్రజలు నాకు మద్దతు పలుకుతారన్నదే జయంతో నేను పనిచేశాను కనుక ఇవాళ ప్రజలందరూ కూడా పూర్తి సపోర్ట్తో ఇవాళ ఉన్నారు. ఎవరి మీద నా పోటీ చేసినా నాకు ఇబ్బంది లేదు. నేను తెలుగుదేశం పార్టీ గెలుపొందడానికి సునాయాసంగా చంద్రబాబు నాయుడు గారే కొంత ఎలక్షన్ కూడా ఆయన చేసుకున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మహిళలకి మరి ఎలా పసుపు కుంకుమ కానీ ఒకటి చెప్పండి, అంటే మొదటిసారి మీరు పోటీ చేసినప్పుడు మీరు అక్కడ నాన్ లోకల్ అనే ఒక ప్రచారాన్ని ప్రతిపక్షాలు చేసినాయి. ఇప్పుడు రెండవసారి వచ్చేసరికి మీకు బొడ్డు భాస్కర్ రామారావు లాంటి వాళ్ళ థ్రెట్ ఉందనేది ఒక ప్రచారం జరిగింది. మరొక పక్క ఇప్పుడు ఎంపీ సతీమణి అక్కడ రంగంలోకి వస్తారని చెప్తున్నారు. సో ఎలా చూస్తారు పొలిటికల్ ఈక్వేషన్? ఈరోజు నేను ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా నేను బయట ఉండని చెప్పినా ఇవాళ నేను ఇల్లు ఇక్కడ కట్టుకుని పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో కట్టుకుని అందుబాటులో ఉన్నది. ప్రజలకు ఆ సమస్య లేదు. బొడ్డు భాస్కర్ రామారావు గారు కూడా ఆయన సీట్ అడిగాడు, తప్పులేదు. సీట్ అడగడం తప్పులేదు. పార్టీ కూడా గమనించింది. పార్టీ నేను పరిశీలిస్తానని చెప్పి మరి సీఎం గారు మాట్లాడుతున్నారు. దానికి కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు తోట ఎంపీ గారు మా తోట ఉన్నాడు ఇప్పుడు దాకానే. ఇప్పుడు మాట్లాడి మరి ఇప్పుడు బయటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వెళ్తాడో లేదో నాకు తెలియదు. కానీ ఎవరు వచ్చినా నాకు నేను ఒక పద్ధతిగా ఎవరైనా గుర్తించడానికి నాకు అభ్యంతరం లేదు. నేను ఎందుకంటే రేపు పొద్దున ఎవరు ఇస్తారో నాకు తెలియదు. ఎవరు ఇచ్చినా ఇప్పటికే ఒక దొరబాబు గారు ఉన్నాడు. దొరబాబు క్యాండిడేట్ నేను అనుకుంటున్నాను. ఇంకెవరు వచ్చినా నేను కూడా ఫీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో పెద్దాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి రెండు క్యాస్ట్ ఈక్వేషన్ సంబంధించి అంటే కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, ఈ రెండు కూడా పూర్తిగా స్ప్లిట్ అయిన పరిస్థితి ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం నుంచి మీకు పూర్తిగా సపోర్ట్ ఆశిస్తున్నారా? ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థికి వచ్చిన కాడి నుంచి కూడా మేజరు మొదటి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యే ఉంది కనుక నేను కూడా వాళ్ళకి అనుగుణంగానే నేను ఈ 5 సంవత్సరాలుగా మెనుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి హట్ అవ్వకూడదు అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నాను కానీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఎక్స్పీరియన్స్ ఉపయోగించి నేను వాళ్ళందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా కమ్మ సామాజిక వర్గానికి ప్రతి ఇంట్లోనూ ఒక కుటుంబ సభ్యుడిగా నేను మెలిగాను. చేత నాకు అసలు ఇబ్బంది లేదు. వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఉన్నారు. నేను వాళ్ళలో కుటుంబ సభ్యుడిగా నేను ఉన్నాను కనుక నాకు ఆ ఇబ్బంది లేదు. నాకు ఇదే కాదు, అన్ని కమ్యూనిటీ ఎస్సీలు కానీ బీసీలు కానీ వేళ నియోజకవర్గాల్లో కాపు కానీ వేళ పెద్ద ఎత్తున కాపులు రిజర్వేషన్ గురించి నేను పోరాడాను. 5% రిజర్వేషన్ తెచ్చాను. అలాగే బీసీలకు సంబంధించి ప్రతి కమ్యూనిటీకి కూడా కమ్యూనిటీలు కట్టాను. ఎస్సీకి సంబంధించి కమ్యూనిటీలు కట్టాను. ప్రభుత్వ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు ఇటు పసుపు కుంకుమ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కానీ, ఇటు కాపులు 5% రిజర్వేషన్ కానీ, ఇటు బీసీలకి 25 కార్పొరేషన్స్ కానీ అనేక కార్యక్రమాలు చేసి కులాల మీద కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభావం బాగా పడ్డది. చంద్రబాబు నాయుడు గారి కావాలి ఇలా అని చెప్పి ప్రతి వర్గం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు కోరుకోవడం జరుగుతుంది. సో అంటే జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తొలి వ్యక్తి కూడా మీరు. పెద్దాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి రెండవసారి మిమ్మల్ని ఎన్నుకోవాలంటే కనుక ఏది మీరు ఆదర్శంగా చూపిస్తారు? డెవలప్మెంట్కి సంబంధించి చూస్తారా లేదా మిగిలిన ఆస్పెక్ట్స్ ఏమైనా? ఇప్పుడు నాదైతే ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను క్లియర్గా డెవలప్మెంట్ చేస్తేనే ప్రజలు నమ్ముతారన్నది నేను డెవలప్మెంట్ పనిచేశాను.
ఇలా ఆ ప్రాంతానికి అన్ని డివిజనల్ హెడ్ క్వార్టర్ కనుక డివిజన్ ఆఫీసులు కట్టాను, డబుల్ రోడ్ వేసాను, సెంట్రల్ లైటింగ్ కట్టాను, పార్కులు కట్టాను, గ్రామాల్లో రోడ్లు వేసాను, మంచినీటి సౌకర్యాలు కలిపాను, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాను, పంచాయతీ బిల్డింగ్లు కట్టాను, కమ్యూనిటీ హాల్స్ కట్టాను. ఇవన్నీ ఒక చేయటమైతే సంక్షేమం కూడా అక్కడ అన్ని వర్గాలను కూడా లా అండ్ ఆర్డర్లో ఏంటి వ్యాపారస్తులు బెదిరించేవారు ఇవన్నీ కూడా కంట్రోల్ చేశాను. అన్ని వర్గాల్లో నా కుటుంబ సభ్యులుగా ఎవరి సమస్య వచ్చినా నేను వెళ్ళటం జరిగింది. ఇక్కడ గురుకుల పాఠశాల కూడా ఎస్సీ వర్గానికి గురుకుల పాఠశాల తెచ్చాను, బీసీ వర్గానికి గురుకుల పాఠ తెచ్చాను. ఇవాళ అనేక ఇన్స్టిట్యూషన్స్ కూడా పెద్దాపురంలో తెచ్చి ఒక పెద్దాపురం ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేశాను. అది ఈ అభిమానం ప్రజల్లో ఉంది. చినరాజప్ప అంటే కేవలం పెద్దాపురం కాన్స్టిట్యున్సీకి కాదు, ఆయన సుదీర్ఘకాలం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఓవరాల్గా తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి ఓవరాల్ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలాగుంది? అంటే ఇప్పటికే అమలాపురం పార్లమెంట్ లాంటి సీట్లు ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే సీట్ల విషయంలో కాంపిటీషన్ ఉంది కనుక కొన్ని క్లియర్ చేసాడు. ఆయన పూర్తిగా అభ్యర్థి మీద మొదటి నుంచి మాకేం చెప్పాడంటే ఎవరైతే బాగా పనిచేసుకున్నారో, ఎవరైతే ప్రజల్లో పరుగుపడిందో, ఎవరైతే గెలుతాడో వాళ్ళకి సీట్లు ఇస్తారని చెప్పాడు. దాని మీద ఒక 3 తప్పించి కూడా అన్నీ కూడా అసెంబ్లీలు అన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. ఒక పార్లమెంట్ ఫైనలైజ్ అయినాయి, ఇంక 2 పార్లమెంట్ చేయవలసి వస్తుంది. ఇవే రోజు అమలాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు కూడా పెట్టడం జరిగింది. ఈ 2 కూడా ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. అంటే ఇవాళ మా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటోటికి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కొంచెకోట 21 నియోజకవర్గాలు ఉండి 21 కూడా నెగ్గిన ఘనత తూర్పుగోదావరి జిల్లా అదే స్థాయిలో మొదటి నుంచి ఉంది. మొన్న కూడా 13 సీట్ల వరకు గెలిపోయిందాం. ఈసారి ఇంకా ఎక్కువ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా మీద మమకారంతో వేళ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాడు. ఇవాళ తీసుకొచ్చి మన జిల్లాకి అభివృద్ధికి ముందు బాట వేసాడు. అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా మాకు అందరూ గౌరవించి మీరు నెగ్గండి, మీకు కావాల్సిన పట్టికలు చేయించుకోండి అని చెప్పి మాకు ఎప్పటికప్పుడు ఎంతటి ముందుకు పంపించాడు. దాని ద్వారా మేము కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా మ్యాక్సిమం పనులు చేయడం జరిగింది. జిల్లాకు సమస్యల మీద కూడా రామకృష్ణ గారు కానీ నేను కూడా మంత్రులుగా మా బాధ్యత తీసుకుని ఇప్పటికీ కూడా జిల్లాలో ఎక్కడ ప్రాబ్లం లేకుండా మేము నచ్చచెప్పి ఈవేళ మేము పనిచేస్తున్నాం. స్వార్థంగా ఉన్న వ్యక్తులు మేమేం చేయలేం, కానీ మేము అందరికీ కూడా న్యాయం చేయాలి. ఎవరైతే పనిచేస్తున్నాడో, ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నాడో, ఎవరైతే ప్రజల పలుకున్నాడో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇవ్వడానికి మా వంతు కూడా మేము కృషి చేయడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి సభ తర్వాత వైసీపీలో పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ జిల్లాని మేము కైవసం చేసుకుంటామనే కాన్ఫిడెన్స్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 2 రకాల, ఒకటి కాన్ఫిడెంట్ అన్నది వేళ కార్యకర్తలు పిలుచుకున్నప్పుడు కార్యకర్తలు తప్పలు కొడితే కాన్ఫిడెన్స్ కాదు, ప్రజల్లో పలుకుబడి కావాలి. ఆయన ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళలేదు, ప్రతిపక్ష నాయకుడిగా అభివృద్ధి కార్యక్రమాలు అవినీతిని చూపెట్టాడు కానీ మనం ప్రోత్సహించలేదు. రాజధాని నిర్మాణం జరిగింది, ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది, అభివృద్ధి జరిగితే పోలవరం ప్రాజెక్టు జరుగుతుంది. అన్ని ప్రాజెక్టులను కూడా అడ్డుకోవడానికే ప్రయత్నం చేశాడు. ప్రజలు ఇవాళ అమాయకులు కాదు, అభివృద్ధి కావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడు. అన్ని అంశాలు ఈ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా ఆయన పూర్తి చేశాడు. కాపుల విషయం తీసుకుంటే వేళ 5% రిజర్వేషన్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేనని చెప్పాడు. అలాగే ఇక్కడ మేజర్ కమ్యూనిటీస్ కూడా ఇక్కడ ఆయనకి సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు, ఎందుకంటే పూర్తిగా డౌన్ అయింది. వీళ్ళ అభ్యర్థుల విషయానికి బలమైన అభ్యర్థులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంత చేసినా తెలుగుదేశానికి బలం, ఇక్కడ ప్రజలు కూడా తెలుగుదేశం మద్దతే ఉన్నారు. వైసీపీ ఎన్ని కళల కన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మరొకసారి విజయ డంకా మోగిస్తామనే కాన్ఫిడెన్స్ను చినరాజప్ప వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి శ్రీనివాస్, AP 24/7 కాకినాడ నుంచి.